ఇక సూర్యాపేట జిల్లా వార్తలు చూస్తే సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గంలోని పలు ఐకేపీ కేంద్రాలను మాజీ ఎమ్మెల్యే బొల్లమల్ల యాదవ్ పరిశీలించడం జరిగింది. దాదాపు 20 రోజులుగా ఎక్కడికక్కడ ధాన్యం కొనుగోలు కాక రైతులు ఇబ్బంది పడుతూ ఉంటే రైతుల్ని పరామర్శించారు, వారికి భరోసా కల్పించారు. కోదాడలో ఉత్తమ్ పద్మావతి ఎమ్మెల్యేగా ఉన్నారు, హుజూర్నగర్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రిగా ఉన్నారు, సివిల్ సప్లై సంబంధించినటువంటి శాఖకు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. కానీ కోదాడ హుజూర్నగర్ నియోజకవర్గాల్లో 30 రోజులుగా రైతులు ధాన్యం కొనుగోలు కాక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పట్టించుకోవట్లేదు, ప్రభుత్వం ముద్రించబోతోంది. రైతులు రోడ్ల మీద వచ్చి ధర్నాలు చేస్తూ ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు. అయినప్పుడు కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి రైతుల్ని పరామర్శించేటువంటి ఓపిక లేదు. మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి వెళ్ళారు. వాళ్ళకి ఎప్పటికి కూడా రాజకీయాలు కావాలి, తెలంగాణ రైతుల ప్రయోజనాలు వాళ్ళు కాపాడే వాళ్ళు కాదు. తెలంగాణ రైతుల్ని పట్టించుకోకుండా ఇతర రాష్ట్రాల్లో పార్టీలకు సంబంధించి ప్రచారానికి వెళ్ళినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డికి వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని కూడా ఆయన సందర్భంగా పిలిపించారు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం చర్యలు తీసుకొని ఎప్పటికప్పుడు రైతుల ధాన్యం కొనుగోలు చేయాలని కూడా ఆయన సందర్భంగా డిమాండ్ చేశారు. మరొక వార్త విషయానికి వస్తే యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో పెండింగ్ ఉన్నటువంటి స్కాలర్షిప్లను ఫీజు రియంబర్స్మెంట్, కాస్మెటిక్ ఛార్జీలను విడుదల చేయాలంటూ బీసీ సంఘం ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు పెద్ద ఎత్తున విద్యార్థులు ఆర్డీఓ ఆఫీసును ముట్టడించారు. దాదాపు 9 నెలలుగా కాస్మెటిక్ ఛార్జీలు లేవు, ఫీజు రియంబర్స్మెంట్ లేవు, స్కాలర్షిప్లు లేవు. దాదాపు 5,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. ఎప్పటికప్పుడు కూడా విడుదల చేయాల్సినటువంటి ప్రభుత్వం ముద్రించబోతుందని కూడా విద్యార్థులు అక్కడ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్డీఓ ఆఫీస్ లోపలికి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే పోలీసులకు విద్యార్థులకు కొంత వాగ్వాదం, అదేవిధంగా తోపులాట జరిగింది. అయితే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా పాఠశాలలపైన, గురుకుల పాఠశాలలపైన, సాంఘిక సంక్షేమ పాఠశాలలపైన నిర్లక్ష్యం వహిస్తూ ఉంది. ప్రైవేట్ కళాశాలలకు ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు విడుదల చేయకపోవడంతో అవన్నీ కూడా మూతపడతా ఉన్నాయి. ఫైనల్గా విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో వెళ్తుందని కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేశారు, వాపోయారు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం విద్యార్థులకు సంబంధించినటువంటి పెండింగ్లో ఉన్నటువంటి అన్ని స్కాలర్షిప్లను, అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలన్నింటినీ కూడా విడుదల చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. నల్గొండ జిల్లా వార్తలు చూస్తే నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎన్జీ నల్గొండ సమగ్ర స్వరూపం గ్రంథావిష్కరణ జరిగింది. తెలంగాణ సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సారస్వత పరిషత్ అధ్యక్షులు శివారెడ్డి, అదేవిధంగా మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డిలు ముఖ్య అతిథిగా హాజరై గ్రంథావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున కవులు, కళాకారులు హాజరు కావడం జరిగింది. తెలంగాణ ఉద్యమంలో కవుల, కళాకారుల పాత్ర గురించి చిన్న వివరణ, చర్చ కూడా జరిగింది. ఎప్పటికైనా సమాజాన్ని జాగృతం చేసేది, సమాజాన్ని ముందుకు తీసుకెళ్లేది కవులను కూడా వాళ్ళ సందర్భంగా తెలిపారు. ఇలాంటి గ్రంథావిష్కరణలు మళ్ళీ రావాలి. ప్రధానంగా ఎంతో చారిత్రక నేపథ్యం ఉండి పోరాటాల పురిటికడైనటువంటి నల్గొండ జిల్లా పైన మరిన్ని పరిశోధనలు జరగాలని కూడా వాళ్ళ ఈ సందర్భంగా సూచించడం జరిగింది.